సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులు వైసీపీ ప్రభుత్వానికి నచ్చబోరని మరొకసారి రుజువైంది. తిరుపతి ఎస్పీగా గత నెల 12న బాధ్యతలు స్వీకరించిన మల్లికా ఖార్గ్ 20 రోజులకే బదిలీ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తిరుపతి జిల్లాకు వచ్చిన ఆమె ఆ ఎన్నికల కారణంగానే బదిలీ వేటుకు గురైనట్లు సమాచారం. ఇద్దరు కీలక ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఆమెను తిరుపతి నుంచి బదిలీ చేసి సిఐడిలో పోస్టింగ్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఆమె స్థానంలో విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పటేల్ను నియమించింది. ప్రభుత్వ తీరుపై పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. జిల్లా ఎస్పీగా పనిచేయాలన్నా, శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ కావాలన్నా వైసీపీ చట్టం అమలు చేయాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పట్టుకొచ్చి చితకబాదాల్సిందే. ప్రకాశం జిల్లా ఎస్పీగా 2.5 ఏళ్లకు పైగా పనిచేసిన మల్లికా ఖార్గ్ సమర్థవంతమైన నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన వైసీపీ నేతల అక్రమాలకు ఆమె అడ్డుగా ఉండటంతో కొంతకాలంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పెద్దలను కలిసి జిల్లా ఎస్పీని మార్చాలని పట్టుబట్టారు. ఎట్టకేలకు జనవరి చివరిలో జరిగిన బదిలీల్లో ఆమె తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలు దేశంలో దాదాపు ఎక్కడా జరగలేదని సిఈసి విచారణలో వెల్లడైంది. వైసీపీ అక్రమాలకు మరింత వంతపాడిన పోలీస్ అధికారులపై ఆమె చర్యలు తీసుకున్నారు. ఇతర అధికారులను పిలిచి నిక్కచ్చిగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా పనిచేసేవారు మాత్రమే తన పరిధిలో ఉండాలని, అలా చేయలేని వారు వెళ్ళిపోవచ్చని పరిచయ కార్యక్రమంలోనే హెచ్చరించారు. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులపై నిఘా పెట్టి అధికార పార్టీతో అంటగాగుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారిని కట్టడి చేశారు. వైసీపీ కీలక ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి, ఇప్పటికే తిరుపతి భ్రష్టు పట్టింది, సరిచేయనివ్వండి అని ఆమె బదులిచ్చారని వార్తలు వచ్చాయి. దిక్కుతోచక తాడేపల్లి ప్యాలెస్కు విన్నవించుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. మల్లికా ఖార్గ్ ఎస్పీగా ఉంటే తిరుపతిలో గెలిచే పరిస్థితి లేదంటూ లబోదిబోమన్నారు. అంతేకాదు, గతంలో పలువురు జిల్లా అధికారుల మాదిరిగా ఆమె అధికార పార్టీ ముఖ్యుల ఇళ్లకు వెళ్ళి సన్మానాలు చేయకపోవటాన్ని వారు బహుశా జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు వచ్చే ఎన్నికల్లో పునరావృతం కారాదని ఆమె యంత్రాంగానికి పటిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎంకు సన్నిహితంగా పేరుపడ్డ ఓ పోలీస్ అధికారికి బందోబస్తు డ్యూటీలు వేశారు. గతంలో ఎవరూ ఇలా చేయకపోవడం గమనార్హం. దీంతో ఖార్గ్ ఎస్పీగా కొనసాగితే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల నాటి కేసుల దర్యాప్తులో కూడా ఇబ్బందులు తప్పవని అధికార పార్టీ నేతలు, అందులో పాలు పంచుకున్న పోలీసు అధికారులు ఆందోళనకు గురైనట్టు ఆయా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ మించి వచ్చే ఎన్నికల్లో తమకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే ఆమెను బదిలీ చేయాలన్న నేతల అభ్యర్థనతో సిఐడికి బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పలువురు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈమె తండ్రి సత్యేంద్ర ఖార్గ్ రిటైర్డ్ ఐపీఎస్, అండమాన్ నికోబార్ డీజీపీగాను, హోంమంత్రిత్వ శాఖ నార్త్ ఈస్ట్ జాయింట్ సెక్రటరీగాను పనిచేశారు. కుమార్తె పెళ్లికి సెలవు పెట్టి కూడా అత్యవసర పరిస్థితుల్లో వివాహ వేడుకలో పాల్గొనకుండా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈమె భర్త వకుల్ జిందాల్ ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు.